హాయ్ అండి సతీష్. ఈ కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ అయింది కదా, ఎవరు అట్లా ఆడారో అట్లాగే లైవ్ అప్డేట్స్ కొన్ని ఇంట్రెస్టింగ్ అసలు విషయం తెలియక మాధురి ఫన్ వేలో ఒక విషయం అయితే అడిగింది రీతు చౌదరిని. సో అసలు దాని వెనక ఉన్న సీక్రెట్ ఏంటో తెలిస్తే ఆహో ఇట్లా కూడా గేమ్ ఆడొచ్చు అని అర్థమయ్యేద్దేమో మాధురికి. అది దాంతోపాటు లైవ్ ఆ కార్డ్స్ వైల్డ్ కార్డ్స్ వచ్చరికి అది ఎట్లా సెలెక్ట్ చేసుకున్నారంటే, ఇప్పటికే మనం అప్డేట్ ఇచ్చినట్టుగా నిఖిల్ ఎటు కెప్టెన్ కంటెండర్ పవర్ ఇచ్చారు కనుక ఆయన డైరెక్ట్గా ఆడాల్సిన పని లేకుండా నేరుగా కెప్టెన్ ఫైనల్ రౌండ్లో ఆడుకోవాల్సిన అవసరం ఉంది, డైరెక్ట్ కంటెండర్ అయినా. ఇక మిగిలిన వైల్డ్ కార్డ్ అందరూ 5 కూడా ఉండి పాత వాళ్ళు 5 సెలెక్ట్ చేయాలనేటప్పుడు వీళ్ళు ఏంటంటే మాధురి స్వతహాగా దివ్య అంటే నెగిటివ్ వైబ్ ఉంది కదా, సస్యమెరా వద్దు దివ్య తప్ప ఎవరైనా ముద్దు అని పదే చెప్పింది. వీక్ పీపుల్లో సెలెక్ట్ చేసుకుందాం, మనకి ఎఫెక్ట్ పెట్టిన దానికి ఒక మంచిగా ఫలితం అయితే వస్తుందని. అలాగే మరి ఎవరైనా గెలవాలని కోరుకుంటారు కదా, బిగ్ బాస్ నేరుగా మీకు వైల్డ్ కార్డ్స్ అందరికీ అవకాశం ఇచ్చి అందులో సెలెక్ట్ చేసుకుందంటే బర్నీలాగా అందరూ స్ట్రాంగ్ ఉండేవాళ్ళని, ఎమ్మెన్యేలా స్ట్రాంగ్ ఆడేవాళ్ళని, టఫ్ వైట్ ఇచ్చేవాళ్ళు అయితే సెలెక్ట్ చేసుకోరుగా. సో ఆ రకంగా స్ట్రాటజీలు వేసుకుంటూ ఫైనల్లీ సెలెక్ట్ అయితే చేసుకున్నారు. ఆయాష మాత్రం ఏమంటుందంటే సుమనానికి ఛాన్స్ ఇవ్వాలి, ఆయనతో ఆడొచ్చు అనే ధైర్యంతో అంటాడు. వీక్ కాబట్టి సెలెక్ట్ చేసుకుంటే మనం ముందుకు వెళ్ళొచ్చు అనే స్ట్రాటజీ. అట్లాగే ఎమ్మాన్యుయల్కి ఇవ్వచ్చు, అప్పుడు కెప్టెన్సీ కోల్పోయాడు ఒకసారి ఇచ్చేస్తాడు కనుక, బట్ టఫ్ ఫైట్ ఇస్తాడు అని చెప్పేసి రకరకాల డిస్కషన్స్ అయితే పెట్టుకున్నారు. ఫైనల్ ఏంటంటే సాయి ఏమో దివ్యకి నామినేషన్లో ఉంది, ఛాన్స్ ఇవ్వాలి, ఇంతవరకు ప్రాపర్ ఆపర్చునిటీ రాలేదు కనుక ఆమెను నేను చూస్ చేసుకుంటున్నాను. అట్లాగే రమ్య భరణి అంతవరకు చాగిపోతున్నాడు, గెలవట్లేదు, ఆయనకు అవకాశం ఇద్దామని రమ్య చూస్ చేసుకుంది. ఆ రమ్యనే భరణిని ఆటలోంచి అవుట్ చేసేదానికి కీలక పాత్ర పోషించింది, ఉడుం పట్టు పట్టేసింది, దూరంగా చాలా గట్టిగా పట్టేసింది. అయ్యో భరణి అనిపించింది. ఆవిడే ఈ రేసులోకి అవకాశం ఇద్దాం, ఒక స్ట్రాంగ్ ప్లేయర్ అయినా సరే అని ఆవిడే అవకాశం ఇచ్చి మళ్ళీ ఆవిడే టాస్క్లో భాగంగా ఓడించడం నిజంగా భరణి కూడా జీర్ణించుకుని రమ్య ఏందో అంత గట్టి పట్టేసిందని. అట్టగా ఈ అమ్మాయి ఆయాష కూడా గట్టిగా పట్టేశారు, ఫిజికల్ టాస్క్లు తీవ్రంగా ఆడుతున్నారు వీళ్ళు. అట్టగా మాధురి ఏంటంటే సంజనాన్ని చూజ్ చేసుకుంది. ఆ కాంపిటేటర్ అయినా ఆవిడే నాకు ఒకవేళ సపోర్టింగ్ మాలో మాకు ఏదైనా సపోర్టింగ్ వచ్చినా సరే ఆవిడైతే నేను తీసుకుంటానని చెప్పి ఆవిడ సెలెక్ట్ చేసుకున్నారు. అట్టగా గౌరవ్ ఏమో తనూజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. పైగా వీళ్ళలో 3 అమ్మాయిలు ఉన్నారు కదా, మాధురి, ఆయేష, ఇంకెవరు రమ్య. సో అటు నుంచి కూడా 3 గర్ల్స్ని ఎవరెవరు తనూజ అని సంజన అని ఇట్లా సెలెక్ట్ చేసుకు, సంజన తనూజ, ఇంకొక కాంటెస్టెంట్ ఎవరు తనూజ సంజన, ఇట్లా ముగ్గురు చెప్పిన అయితే వాళ్ళు కూడా తీసుకున్నారు. ఇటు నుంచి 3 ఉంటారు అమ్మాయిలు, అటు నుంచి 3 ఉంటారు కదా, దివ్య సంజన తనుజ, ముగ్గురు అమ్మాయిలు ఉండొచ్చు, లేక ఆడదామని చెప్పి ఫిజికల్గా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది కదా, ఒక రకంగా మజా వస్తుంది కదా అందులోకి. సరే బాల్ ఏంటంటే నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఫుట్బాల్ టైప్ అన్నాం కదా, ఒక బాల్ టాస్క్ అని చెప్పి అదే గోల్ కీపర్ కాయాలి, ఒకరు కోర్టులోకి విసిరాలి, గోల్ అయితే కొట్టాలి, ఇది టాస్క్. ఒక రకంగా బర్నీ ఫస్ట్ రౌండ్లోనే బర్నీని టార్గెట్ చేస్తారు, బర్నీ అయితే అవుట్. ఇప్పుడు 5 ఎట్లా ఉండి ఆడిన తర్వాత సుమన్ శెట్టిని కూడా వాళ్ళే చూజ్ చేసుకున్నారని చెప్పే కదా. ఓకే, బర్నీ ఉంటే కొద్దిగా టఫ్ ఫైట్ వచ్చేదేమో. బర్నీ ఉన్నంతసేపు బాగా చుక్కలు కనబడ్డాయి, కానీ ఈ అమ్మాయి చెప్పాను కదా పట్టేసి గట్టి కాలు ఒకరు వచ్చి ఒకరు మాదిరిగా వాళ్ళు ఏంటంటే ఈ బర్నీ, తనూజ, సంజన, దివ్య, సుమన్ శెట్టి వీళ్ళ టీం అంతా బాల్ మీద ఫోకస్ పెట్టారు. వీళ్ళేంటి వైల్డ్ కార్డ్స్ చాలా స్ట్రాటజిక్గా బాల్ మీద కంటే మనుషుల మీద టార్గెట్ పెట్టారు. ఒకరిద్దరు బాల్ మీద పెట్టండి, మిగతా వాళ్ళందరూ ఆ మనుషులు లాపేద్దాం, హోల్డ్ చేసేద్దాం అని చెప్పి చాలా స్ట్రాటజిక్గా వెళ్ళారు. వాళ్ళు ఇది లేకపోయారు. అయితే మొత్తానికి బర్నీ ఫస్ట్ రౌండ్లోనే గట్టిగా పట్టేసి జరగనివ్వకుండా ఆట ముందుకు పోనివ్వకుండా అతన్ని అయితే ఆపేశారు, గోల్ కొట్టేశారు. సో బర్నీ అయితే అవుట్ అయిపోయాడు. ఇక 2వ రౌండ్లో కూడా సేమ్ ఇక తర్వాత చాలా వేగంగా అయిపోయాయి. ఇంకా తనూజ కూడా పుష్ చేశారని గొడవ వస్తుంది, కానీ మీరు డిఫెండర్ ఉన్నప్పుడు అటాక్ చేసి బాల్ తీసుకుని వేసే తప్ప కావాలని పుష్ చేసింది గట్రా ఏమనిపించలే. ఇంకా మనం ఎపిసోడ్ చూసి కూడా మాట్లాడింది టాస్క్ గురించి. సో 2వ రౌండ్ కూడా వీళ్ళు గోల్ కొట్టేశారు. ఇక్కడేమో దివ్యను అవుట్ చేశారు, అంటే స్ట్రాంగ్ పర్సన్స్ ఒక్కొక్కరిని తెప్పించారు. 3వ రౌండ్ ఇంకా అక్కడ నుంచి చాలా ఈజీ అయిపోయి 3వ రౌండ్లో మళ్ళీ వీళ్ళే గోల్ కొట్టేశారు, సంజనని అయితే అవుట్ చేసేసారు. 4వ రౌండ్ ఫైనల్ రౌండ్. ఇక్కడ ఫస్ట్ ఏమో వీళ్ళు గెలిచిన తర్వాత వైల్డ్ కార్డ్స్లో కోఆర్డినేషన్ ప్రాబ్లం, మెయిన్ గౌరవ్ ఉన్నాడు కదా, ఓవర్ ఎగ్జైట్ అయిపోతున్నాడు. ఒక టీము డెసిషన్ తీసుకోవాలి, డిస్కషన్ చేసుకొని ఫస్ట్ రౌండ్ ఎవరు, సెకండ్ రౌండ్ ఎవరు, థర్డ్ రౌండ్ అట్లా లేదు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ముందే చెప్పేస్తున్నారా. మాధురి వస్తుంది, ఎవరు తనూజ్ అవుట్, లేకపోతే సుమన్ శెట్టి అవుట్, లేకపోతే దివ్య అవుట్, ఇట్లా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చెప్పేస్తున్నారు. తర్వాత మళ్ళీ అట్లా కాదు, మనం టీం డెసిషన్ తీసుకొని కూర్చొని డిస్కషన్ చేసుకోవాలి. మెయిన్ ఏంటంటే ఆ కుర్రాడు గౌరవ్ అయితే చాలా స్పీడ్గా ఆడుతున్నాడు, చాలా యాక్టివ్గా ఉన్నాడు, ఎనర్జెటిక్గా ఆడుతున్నాడు, కానీ డిసిషన్స్ వచ్చేసరికి దగ్గరికి మాత్రం ముందే చెప్పేస్తాడు. తర్వాత మళ్ళీ వాళ్ళు అంటే ఉత్సాహం ఎక్కువైపోయి ఓవర్ ఎగ్జైట్ అయిపోయి అందుకు ఫస్ట్ అయితే సుమన్ శెట్టిని అవుట్ చేసేద్దామనేసి చెప్పేస్తారు. అంటే
ఫైనల్ రౌండ్కి ఈ గెలిచిన వీళ్ళతో పాటు తనూజ కూడా ఉండాల్సింది. బట్ వాళ్ళు ఒప్పుకోలే. మళ్ళీ డిస్కషన్ చేసుకుని ఫైనల్గా వద్దు సుమన్ ఉంటే మనకి ఈజీ అవుద్దు, తనూజన కొద్దిగా టైట్ ఫైట్ అయిద్దేమో, ఎందుకులా ఆవిడకి మళ్ళీ మనకి రిస్క్ పడ్డాం, సుమన్ అయితే పెద్ద పోటీ ఉండదు కదా లెక్క. ఫైనల్ రౌండ్లో సుమన్ ఉంచుతారు. సుమన్ అయితే ఆనందం మామూలుగా లేదు. రమ్మంటే వచ్చా, నిల్చోమంటే నిల్చున్నా, వంగమంటే వంగ, బాల్ పట్టుకోమంటే పట్టుకున్నదానికి ట్రై చేశా. ఫైనల్గా నన్నేమో కెప్టెన్ కంటెండర్గా ఉంచారంటే ఏంటో ఏం జరుగుతుందని. అయితే సుమన్ కొంపదీసి కెప్టెన్ అయిపోతే ఎలాగుంటుందని అంతకుముందు ఇమాన్యుయల్ అట్లాగే రామురాదుడు జోకులు వేసుకున్నారు. అట్లాగే అవన్నీ గుర్తొచ్చినట్టునే సుమన్ కొంపదీసి నేను కెప్టెన్ అయిపోతున్నా, కెప్టెన్ అయిపోతే ఎట్లా ఉంటుందో చూడాలనిపిస్తుంది నాకు. ఇద్దరు కెప్టెన్ అయితే చూడాలనిది. ఒకటే సుమన్, రెండు గౌరవ్. ఎందుకంటే గౌరవ్కి లాంగ్వేజ్ రాకపోవడంతో టీం కోసం 100% ఆడుతున్నా కొద్దిగా హైపర్ అయ్యి ఎట్లా అంటే ఆ కోఆర్డినేషన్ కమ్యూనికేషన్ గ్యాప్తో సాయి అతను కూడా మిస్అండర్స్టాండింగ్ వల్ల కొద్దిగా రచ్చ అవుతుందేమో అనుకున్నాం. కానీ ఓవర్ ఎగ్జైట్మెంట్ అంతే. ఆయన డెడికేషన్ చూసారు, లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల ఇబ్బంది పడుతున్నాడు. పోనీ ఆయనకి లాంగ్వేజ్ రాకపోయినా ఏదో ఒకటి యాక్టివ్గా, చాలా యాక్టివ్గా హడావిడి ఉంది. సో మనకు లాంగ్వేజ్ వచ్చినా సైలెంట్ కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరైతే కెప్టెన్ బాగుంటుంది చూడాలనేది నాకుంది. నెక్స్ట్ టాస్క్లో ఏమేస్తాడో చూద్దాం. అట్లాగే ఇంకోటి ఏంటి, సుమన్కి గౌరవ్ వచ్చి చెబుతున్నాడు. ఆ ఫుడ్ ఇచ్చారు కదా రమ్యకి, ఆమె అతనితో సుమన్తో షేర్ చేసుకుంటాను తెచ్చుకుంది కదా, ఆ బిర్యానీ ఫుడ్ అంతా ఉండిపోయిందన్న, మీరు తినండి లేకపోతే బిగ్ బాస్ వార్నింగ్ ఇస్తాడేమో, ఫుడ్ వేస్ట్ అయిపోతే రిస్క్ అవుతుంది, హోమ్ ఫుడ్ అంటే ఇంట్లో వండింది తినద్దు, ఆ రమ్యతో ఫుడ్ తినండి. ఏం తింటారో, మార్నింగ్ తిన్నదే ప్లేట్లు తిన్నారు, ఇంకెక్కడ తింటారు, గ్యాప్ ఇవ్వద్దా. ఆ సుమన్ శెట్టి పోనీ ఫిజికల్ టాస్క్ ఆడి హడావిడి చేసి అడిగెంత ఇడిగెంత కుప్పు గంతులు నేసాడా, తిన్నాడా, సోఫాలో కూర్చున్నావా అన్నట్టు ఉంటే ఎట్లా అరుగుతుంది. నిన్నున్నంత ఉత్సాహం, మార్నింగ్ కనిపించినంత ఉత్సాహం ఇప్పుడు ఆ ఫుడ్ మీద తినడానికి ఇప్పుడు లేకపోయా. మిగతా వాళ్ళు ఏమో ఒక చికెన్ జాయింట్ తింటే బాగుండు, బిగ్ బాస్ ఏమంటాడో, పనిష్మెంట్ ఇస్తాడో, ఇద్దరు భయపడుతూ తినాలని ఆశ ఉన్న, వాసన చూసుకుని వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే వీళ్ళకి ఫుడ్ ఎక్కువైపోయి మొత్తానికి బిగ్ బాస్ ఫుడ్ చుట్టూ ఎక్కడ కూడా గేమ్ ఆడుతుండే. ఒకరికేమో అతివృష్టి, మిగతా వాళ్ళకేమో అనావృష్టి అనే మాదిరిగా. అంటే ఈ మెయిన్ బయట నుంచి వచ్చే ఫుడ్ అది లేకపోయినా ఫుడ్ అయితే సఫిషియెంట్గా పెట్టినా ఇది తినాలని ఆశ ఉంది. వాళ్ళకేమో బాబాయ్ ఏంటి ఎంత ఫుడ్ ఎక్కిపోయిందని లెక్క. సరే దీని చుట్టూ అయితే గేమ్ అయితే ఆడుకోబోతున్నాడు. ఇక నెక్స్ట్ లెవెల్ ఏం చేస్తాడో చూడాలి. ఆవిడ ఎటు తినలేక ఫుడ్ అయితే వేస్ట్ అవుతుంది. సరే ఆయేష రీతు గురించి వీళ్ళిద్దరి గురించి చిన్న కాన్వర్జేషన్ మాట్లాడారు. ఆయేష్ ఏంటంటే రీతును వద్దు, ఫిజికల్లో అమ్మో రచ్చ చేస్తే చాలా గట్టిగా ఆడుతుంది, స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి ఆవిడని తీసుకోవద్దు అంటుంది. అలాగే ఇంతవరకు ఆమె ఆడిన గేముల్లో ఏదైనా గెలిచేది ఉండదు కానీ రచ్చ మాత్రం ఉంటుందని చెప్పేసి ఆవిడ ఫిజికల్ స్ట్రెంత్కి ఆయేష భయపడుతుంటే రీతు అక్కడికి వెళ్ళి ఒక చపాతీ మిగిలిపోతే నేను తినేయచ్చా, ఎవరిది అని అడిగితే అమ్మో ఆవిడదని చెప్తారు. ఆయేష అమ్మో వద్దులే, మళ్ళీ ఆవిడ ఎలా రియాక్ట్ అమ్మో వామ్మో ఆయేష చపాతీ అయ్యి బాబాయ్ అలా ఆవిడ భయపడుతుంది. రీతు చౌదరి ఆయేష నోటికి భయపడుతుంది, ఆమె వాకలకు భయపడుతుంటే ఈ రీతు చౌదరి ఫిజికల్కి ఏమి భయపడుతుంది. సో మొత్తానికి ఇద్దరు ముందు ఫ్యూచర్లో అవబోద్ది. ఈరోజు మార్నింగ్ కూడా పెద్ద గొడవ అయింది, ఎట్లా అవుతుందో చూద్దాం. ఎందుకంటే తప్పించిందని కూడా ఆవిడ హర్ట్ అయిపోయింది. అయితే ఇక్కడ మాధురి ఒక మాట అంటుంది ఆయనకి, ఆ కుర్రాడికి ఎవరికి, డీమోన్ పవన్కి. చపాతీ దగ్గర ఉండేటప్పుడు తినేటప్పుడు ఆయన ఏదో రైస్ ఎట్లా వండాలి ఏం చేయాలనేది కొద్దిగా కన్ఫ్యూజ్ అయితే డీమోన్ పవన్ రీతుతో అంటుంది, నీకు ఎలా నచ్చాడు వీడు, ఎలా నచ్చాడు చెప్పవే, వీడు ఎలా నచ్చాడు చెప్పవే అంటే, వీడు ఎలా నచ్చాడు చెప్పవా అని అడుగుతుంటే రీతు చౌదరి పగలబడి నవ్వుతుంది. అలా అడుగుతుంటే ఎవరితో మళ్ళీ పక్కన ఎమ్మెల్యేలతో అంటుంది, రే ఆవిడ ఏమంటున్నారు విన్నావా, ఏమంటున్నారు విన్నావా, నీకు ఎలా నచ్చాడే వీడు చెప్పవా అని అడుగుతుందని చెప్పి నవ్వుతూ ఎంజాయ్ చేస్తుంది. కానీ అసలు సీక్రెట్ ఏంటి, చాలా స్ట్రాటజిక్గా కావాలని ఆవిడే లైన్ వేసిందనే విషయం ఇప్పుడు మన బజ్ ఇంటర్వ్యూలో శ్రీజ రివీల్ చేసింది కదా, అది అసలు సీక్రెట్. ఆ విషయం తెలియదు కదా వీళ్ళకి, కావాలని స్ట్రాటజీగా. ఆవిడ కూడా సీరియస్ కాదు. ఇంకా నయ్యం ఇక్కడ రీతు చౌదరి వెంటనే నా కళ్ళుతో చూడండి, నా మనసుతో చూడండి, అలా నచ్చితే ఎలా క్లాసులు పీకుతుందేమో, ఏమైనా పెద్ద కథలు చెబుతుందేమో, మా ప్రేమ అలాంటిది ఇలాంటిది ఆహా ఓహో అని చెబుతుందేమో అనుకున్నా, ఏం లేకుండా ఆవిడ ఇలా అడుగుతుంది చూడని చెప్పి నవ్వుతూ ఉన్నారు, నవ్వుకుంటుంది. అయితే ఇక్కడ మాధురి ఇంకా ఒక మాట అంటుంది, ఆవిడకి ఎలిమినేషన్ స్టాప్ చేసే పాస్ ఇచ్చారు కదా, పవర్ ఇచ్చాడు కదా, అది నేను వాడతానంటే ఆ డీమోన్ పవన్ ఆవిడ దగ్గర పవర్ ఉందన్నప్పటి నుంచి బతిమలాడుతూనే ఉన్నాడు, నాకు అది ఇవ్వండి, నన్ను సేవ్ చేయండి, నన్ను కాపాడండి, వారు నామినేషన్లో ఉన్నాడు కనుక భయపడతా బతిమలాడుతూనే ఉన్నాడు. అయితే ఆవిడ మాధురి కూడా ఒక ఆఫర్ ఇచ్చింది, సరే అయితే నువ్వు ఆ రీతు చౌదరితో మాట్లాడుకో, పక్కన కూర్చోకో, కంప్లీట్గా అవాయిడ్ చేసి దూరం పెట్టు, అలా అయితే నాకు కమిట్మెంట్ ఇస్తాను, నీకు ఇస్తాను, అది నీకు సేవ్ చేస్తానంటే అబ్బాయి నేను ఎలిమినేట్ అయిపోయినా పర్వాలా, ఆ రీతు చౌదరిని మాత్రం వదిలేదు ఆవిడే నన్ను కలిసే ఉన్నా పక్కన ఉంటాడంట. అంటే ఆ తనుజ వచ్చి అడిగినా సరే అవునా అలా అన్నాడంటే ఎవిక్షన్ అయిపోయినా పర్లేదు గంట, కానీ ఆ రీతుని అయితే వదిలే పరిస్థితే లేదంట. అందుకే ఆవిడ అంటుంది మాధురి, చూసావా ఎంత సీరియస్గా తీసుకున్నాడు ఆవిడని, ఆ కమిట్మెంట్ కూడా ఇవ్వట్లేదు, అవుట్ అయిపోయినా పర్లేదంట. కానీ వాస్తవానికి ఏంటి, వీళ్ళు ఇద్దరిది కావాలని వాంటెడ్లీ పెట్టుకున్న ట్రాకే. ఇప్పుడు పవన్ వచ్చేటప్పుడే
ప్లాన్డ్గా లవ్ యాంగిల్ ఏదైనా ఉంటే వర్కౌట్ అవుతుందేమో ట్రై చేద్దాం అటు నుంచి అనేసి ఎవరికి లైన్ వేద్దామని రకరకాలు చేశాడు. హౌస్లో ఉండే అమ్మాయిలు ఎవరికి లైన్ వేస్తే బెటర్ అని స్టార్టింగ్లో అటు ఇటు కుప్పు గంతులు వేసిన ఫైనల్గా ఇటు నుంచి రీతు కూడా అదే టైప్లో రావడంతో వీళ్ళందరికీ ట్రాక్ సెట్ అయిపోయింది ఇమీడియట్గా. సో ఇలాంటి కంటెంట్ ఇస్తూ గెట్ ఇన్ అవుదామని వాళ్ళు పక్క ప్లాన్ చేసుకుని వచ్చారు. అందుకే అంటాడంట డీమోన్ పవన్ ఒక్కోసారి కెమెరాలు లేవు చూడట్లేదు అంటే మాట్లాడిన కంటెంట్ ఇచ్చిన వేస్ట్, సో రికార్డ్ అవ్వదా లేదని అంటే శివాజీ అక్కడ బజ్లో కూడా అడుగుతాడు శ్రీధర్ అంటే మొదట వల వేసింది ఎవరు డీమోనా లేకపోతే ఆవిడ అంటే ఇద్దరు అలాంటి వాళ్ళు అంటే దొందుదని ఇద్దరు కూడా ఈ లవ్ కంటెంట్ అటు నుంచి ఆవిడే ఇటు నుంచి ఈయన ఇద్దరు వలలు పట్టుకుని వచ్చారన్నమాట అని శివాజీ అన్నట్టుగా ఇద్దరు వలలతోనే ప్రిపేర్ అయిపోయి అసలు కంటెంట్ కంటే గేమ్లో ఫోకస్ కంటే ట్రాక్ మీద ఫోకస్ పెడితే ఈ రకంగా కొన్నాళ్ళు ఉందాము అని అట్టగా వచ్చినప్పటి నుంచి రీతియా ఫస్ట్ ప్రపోజల్ అంటే ట్రాక్ మొదలెట్టేసిందంటే ఇతనిపై పాజిటివ్ వైబ్ వచ్చింది, ఇతను లవింగ్ పర్సను కేరింగ్ పర్సను అంటే అందరికి చెప్పడంతో అవునా నాలో ఈ యాంగిల్స్ ఉన్నాయా అని మాదిరిగా డీమన్ కూడా కంప్లీట్గా ఇంప్రెస్ అయిపోయి సరే అనుకుంటే అలాగే అతను వీకెండ్లో ఎవిక్షన్ రౌండ్కి వెళ్ళి వచ్చినప్పుడు రీతి అయితే మామూలుగా ఫీల్ అవ్వలేదంట. మనకు చూపింది చాలా తక్కువ కానీ వేరే లెవెల్లో ఫీల్ అయిపోయి ఫుల్గా ఎమోషన్ ఏడు చేసి హడావిడి చేస్తే అతను కూడా ఆశ్చర్యపోయాడంటే ఏంటి ఎంత లవ్ నిజమేనా ఇది రాగానే మళ్ళీ ఏదన్నా హగ్గు చేసుకొని అసలు డీమోన్కే అర్థం కాలేదంట ఏంటి ఎంతలా అయిపోతుంది నిజంగా అంత కనెక్ట్ అయిపోయినా అంత నచ్చాను నిజంగా నేను అంత లవింగ్ పర్సన్ అంత కేరింగ్ పర్సన్ ఇవన్నీ హౌస్లో ఉన్నంత వరకు ఆ ట్రాక్ అంతా ఏంటంటే ప్రతి సీజన్లో మనం చూస్తాం కదా హౌస్ మెయిన్ గేట్ దాటినంత వరకే ఉంటాయి. తర్వాత మహా ఉంటే ఒక నెల రోజులు ఆ తర్వాత ఎవరి దారి వాళ్ళది ఎవరి ప్రొఫెషన్ వాళ్ళది ఎవరి బిజీ వాళ్ళది కేవలం ఒక ట్రాక్ కోసం దీనికోసం అటు నుంచి ఆ అమ్మాయి ఫస్ట్ గాలి అటు నుంచి వేసడంతో ఇతడు వెతకబోయింతే కాలికి తగిలిందని మాదిరి ఇతను కూడా ఫ్లడ్ చేశాడు. సో ఇద్దరు కావాలని ఈ కంటెంట్ కోసం అయితే ఒకరి వల్ల ఒకరికి వేసుకుంటూ విలవల్లాడుతూ అందువల్లే వీళ్ళిద్దరూ వాస్తవానికి ఫిజికల్గా గట్టిగా ఆడతారు. డీమన్ పవన్ చాలా స్ట్రాంగ్గా ఆడతాడు, రీతు చౌదరి గట్టిగా ఆడుతుంది. అయితే డీమన్ ఏంటి మనుషులతో పాటు పేర్లు కూడా కలిసిపోతున్నాయి డీమన్ చౌదరి అంట. సరే రీతు చౌదరి ఏంటంటే ఫిజికల్గా ఆడుతూ కొన్ని దగ్గరలో ఏంటంటే ఫౌల్కి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఆడేస్తుంది అవన్నీ మైనస్ అయితే అన్నింటికి మించి మైనస్ ఏంటంటే ఈ పులిహోర ట్రాక్. అట్టుగా డీమోన్ ఏంటంటే ఫిజికల్గా ఆడతాడు మైండ్ గేమ్స్ తక్కువ అతనికి పోనీ ఏదో ఒకటి కొంతనాటికి నెగిటివిటీ తెచ్చుకోకపోయినా ఈ బ్రెయిన్ గేమ్ ఆడే దగ్గర డల్ అయిపోతుంది. మెయిన్ ఏంటంటే ఆ ఫోకస్ ఇక్కడ తగ్గించి గేమ్ మీద పెట్టుంటే ఎక్కడ స్టాండ్ తీసుకోవాలి ఎక్కడ ఓపెన్ అవ్వాలి ఎక్కడ ఒపీనియన్ చెప్పాలి కొద్దిగా సీరియస్నెస్ అంతా టైటిల్ మీద పెట్టాలనుకుంటే అవి స్ట్రెంత్కి ఆ ఎమోషన్స్ బయట పెట్టి క్యారీ చేస్తుంటే నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ వచ్చేదేమో. ఇతనికి మైనస్ ఏంటి బ్రెయిన్ గేమ్స్లో వీక్ అలాగే ఎమోషనల్గా ఇతను సీరియస్గా గేమ్ కోసమే వచ్చాడు అనేది ఉంటుంటే బాగుండేది. అవి లేక ట్రాక్ మీద పెట్టడం వల్ల ఇద్దరు బిస్కెట్ అయిపోయి ఒక వారం నువ్వు బాటమ్ 2లో ఉన్నావంటే ఒక వారం నేను బాటమ్ 2లో ఉన్నాను ఇద్దరం వచ్చామంటే మన ఇద్దరం కలిసి వెళ్ళిపోతామా ఒకరు వెళ్తామనే పరిస్థితి వచ్చేసింది. సో ఇవి లైవ్ అప్డేట్స్ అండ్ ఈ టాస్క్కి సంబంధించి. సో ఫైనల్గా ఏంటంటే కెప్టెన్సీ కంటెండర్స్గా వాళ్ళంతా వైల్డ్ కార్డ్స్ అందరితో పాటు సుమన్ శెట్టి ఉన్నాడు. మరి వేరేలో ఎవరు కెప్టెన్ అవుతారో చూద్దాం ఎలాంటి టాస్క్లు ఇస్తారో. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయడం వల్ల లైక్ గుడ్ చేయండి. అట్లాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళు జర్నలిస్ట్ సజెషన్స్ న్యూస్ బాల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.